సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించినట్లుగా వెల్లడించింది. పొలిటికల్ యాంగిల్ క్లియరెన్స్ డినైడ్ అంటూ కేంద్రం నుంచి సమాచారం వచ్చినట్లుగా తెలిపింది. దీంతో బోస్టన్, న్యూయార్క్ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నారు. లండన్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నెల 23న హైదరాబాద్ కు చేరుకునున్నారు. అయితే అధికారులు మాత్రం అమెరికా పర్యటనను కొనసాగించనున్నారు. అమెరికా పర్యటనలో హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో భాగస్వామ్యంపై చర్చలు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావటమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. అటు బ్రిటన్ పర్యటనలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, LSE, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. స్పోర్ట్స్ స్కిల్లింగ్ సంస్థలతోనూ చర్చలు జరిపారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్యా నైపుణ్య అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. పిల్లలను విదేశాలకు పంపటం కాదని ప్రపంచ అత్యుత్తమ విద్యను తెలంగాణకే తీసుకురావాలన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కుదింపుకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. అనుశ్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనూహ్యంగా రద్దయింది. వార్ కారణంగా ఈ విదేశాంగ శాఖ ముఖ్యమంత్రి విదేశ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ నుంచి రిటర్న్ అవుతున్నారు అన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అమెరికాలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను లండన్ వేదికగా జరుపుతున్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. 23వ తేదీన తిరిగి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు అన్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన చేశారు. దాదాపు 10 రోజుల పాటు అమెరికా పర్యటన ఉన్నది. అమెరికాలో 3-4 ప్రాంతాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరగడము, అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలతో చేసుకునేందుకు షెడ్యూల్ ఖరారైంది. కానీ వారు ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఈ టూర్ ను విదేశాంగ శాఖ రద్దు చేసినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన చేయడంతో ఈ టూర్ రద్దయినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. ఇక ఈ రోజు, రేపు 2 రోజుల పాటు లండన్ సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒప్పందాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.